హలో అండి, టిఎన్ఆర్ కామెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. 2 రెళ్ళు 6 సినిమా టైటిల్ పాతదే, కానీ కథలో కంటెంట్ కొత్తగా ఉంటుంది. రిపీటెడ్ టైటిల్ అయినా కూడా రిఫ్రెషింగ్ సీన్స్ ఉంటాయి. కొన్ని సినిమాల విషయంలో కథని ట్రైలర్స్లో రివీల్ చేయడం అన్నది ఆ సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. ఓపెనింగ్స్ రావడానికి చాలా దోహదపడుతుంది. అండ్ ఈ సినిమా విషయంలో కూడా అలా జరగడం అన్నది చాలా మంచి ఆలోచన. అండ్ సాయి కొర్రపాటి లాంటి నిర్మాత ఈ సినిమాని తీసుకోవడం అన్నది ఈ సినిమా సాధించిన మొట్టమొదటి విజయం. మామూలుగా మనం లో బడ్జెట్ సినిమాలు అని వింటుంటాం. ప్రతి వారం అలాంటి లో బడ్జెట్ సినిమాలు ఎన్నో రిలీజ్ అవుతున్నాయి. కానీ కొన్ని సినిమాల విషయంలో కథలు బాగున్నా కూడా మేకింగ్ వాల్యూస్ లేక ప్రేక్షకుల ఆదరణకి నోచుకోకుండా పోతున్నాయి. ఒకవేళ మనం డైరెక్టర్ని అడిగితే కనుక ఏంటి మేకింగ్ బాగాలేదు అంటే కనుక ఆయన బడ్జెట్ లేదు కదండి, ఇంతకంటే ఈ బడ్జెట్లో ఏం తీస్తాం అని అంటూ ఉంటారు. కానీ అలాంటి డైరెక్టర్స్కి అర్థం కాని విషయం ఏంటంటే ఖర్చు అన్నది మేకింగ్కి కాదు, ఆలోచనకి అని. వాళ్ళ ఆలోచన బాగుంటే ఆచరణ ఆటోమేటిక్గా అద్భుతంగా ఉంటుంది అని. లో బడ్జెట్లో సినిమా తీయడం గొప్ప కాదు, లో బడ్జెట్లో మంచి కంటెంట్ని ఇంప్రెసివ్గా తీయడం గొప్ప. అది కమర్షియల్గా తీయడం ఇంకా గొప్ప. అలాంటి దానికి ఒక ఉదాహరణగా నిలిచే సినిమా ఈ 2 రెళ్ళు 6. అతి తక్కువ మంది ఆర్టిస్టులతో సింపుల్ లొకేషన్స్లో చాలా తక్కువ ఖర్చుతో ఎంత ఎఫెక్టివ్గా ఒక సినిమాని తీయచ్చో ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. హీరో అంటే ఆజానుబాహుడిలా, హీరోయిన్ అంటే ఐశ్వర్యరాయ్లా ఉండాలనే రోజులు ఖచ్చితంగా పోయాయి. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో ఉన్న హీరో హీరోయిన్స్ గొప్ప అందగాళ్ళు కాకపోయినా కూడా ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ఆడియన్స్ని వాళ్ళని ప్రేమించేలా చేస్తుంది. అండ్ హీరో యాక్టింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంది. ఈ సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు వీళ్ళిద్దరిని చూసి వీళ్ళేంటి హీరో హీరోయిన్స్ ఏంటి అని అనుకోవచ్చు. బట్ అది కొద్ది నిమిషాలే. ఈ సినిమాలో ఉన్న కంటెంట్లో లీనమయ్యాక వాళ్ళిద్దరిని పక్కింటి అబ్బాయి అమ్మాయిలాగా ఫీల్ అయిపోయి ఆ పాత్రల్ని ప్రేమించడం మొదలు పెడతారు. స్టార్డమ్ లేకపోయినా కంటెంట్తో నెట్కరా వచ్చినే దానికి ఈ సినిమా మళ్ళీ ఒక ఉదాహరణ కాబోతోంది. ఇక నటన విషయానికి వస్తే నరేష్ అండ్ రవి కాలేలు ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యారు. ముఖ్యంగా నెగిటివ్ క్యారెక్టర్ వేసుకునే రవి కాలేని తీసుకొచ్చి పాజిటివ్ క్యారెక్టర్ వేయించడం అన్నది నిజంగా మంచి ఎక్స్పెరిమెంట్. పైగా అతనితో తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పించడం అన్నది ఆ క్యారెక్టర్కి చాలా హెల్ప్ అయింది. చాలా రోజుల తర్వాత తాగుబోతు రమేష్కి ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ పడింది. ఎప్పుడూ తెలంగాణ యాసేనా, ఎప్పుడూ తాగుబోతు క్యారెక్టర్సేనా అనేవాళ్ళు ఈ సినిమాలోని పాత్రతో పూర్తిగా సంతృప్తి పడతారు. గోదావరి యాసతో ఈ సినిమాలో బాగా మెప్పించాడు రమేష్. కానీ అక్కడక్కడ మర్చిపోయాడేమో కానీ తెలంగాణ పదాలు పడ్డాయి. ఇవి డబ్బింగ్లో మేనేజ్ చేయగలిగే చిన్న మిస్టేక్ అయినప్పటికీ మరి ఎందుకో చేయలేదు. ఇక ఈ సినిమాలో ఒక సీరియల్ హీరో క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ క్యారెక్టర్కి అయితే థియేటర్ అంతా పడి నవ్వడం ఖాయం. ఈ సినిమాలో అక్కడక్కడ 1-2 చోట్ల సెన్సార్ కట్స్ పడ్డం అన్నది ఈ సినిమా ఫ్లోని దెబ్బతీస్తుంది. అనుకోగానే అయిపోవడానికి నేను మోడీని కాదు మీ డాడీని అన్న డైలాగ్లో మోడీ అనే పదానికి బీప్ ఇస్తారు. అంటే మోడీ అనే పదానికి కూడా సెన్సార్ కట్ ఇవ్వడం ఏంటో నిజంగా అర్థం కాదు. పొద్దున్న లేస్తే వాట్సాప్లో ఫేస్బుక్లో నీతి సూత్రాలు చదివి జనాలు విసిగిపోయి ఉన్నారు. ఇలాంటి టైంలో కూడా ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించి సినిమాలో కూడా అవే నీతి వాక్యాలు వినిపించి వాళ్ళని ఒప్పించడం అన్నది చాలా కష్టమైన పని. కానీ అలాంటి మంచి మాటల్ని అవసరమైన చోట ఎంత మోతాదులో వాడాలో అంతే వాడి చాలా బ్యాలెన్సింగ్గా సినిమాని రక్తి కట్టించడంలో డైరెక్టర్ అండ్ రైటర్ సక్సెస్ అయ్యారు. నేను అనుకునే ఇద్దరిని కలపడం ఎంత కష్టమో మనం అనుకునే ఇద్దరిని విడదీయడం కూడా అంతే కష్టం. కష్టాలు వచ్చేది బంధాలని బలపరచడానికి కానీ విడదీయడానికి కాదు లాంటి డైలాగ్స్తో రైటర్ అవసరమైన చోట ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఉన్న మరొక మంచి విషయం ఏంటంటే సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒక మ్యూజిక్ సెన్స్ ఉన్న డైరెక్టర్ తీసిన సీన్స్కి ఆ సెన్స్ లేకుండా డైరెక్ట్ చేసిన సీన్స్కి ఇంపాక్ట్లో చాలా తేడా ఉంటుంది. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే ఈ డైరెక్టర్ ప్రతి సీన్ని మ్యూజిక్ సెన్స్తోనే పిక్చరైజ్ చేశాడని చాలా స్పష్టంగా తెలుస్తుంది ఆ సీన్ కటింగ్లోనే. అండ్ దానికి తగ్గట్టుగానే మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అంతే చక్కగా ఇచ్చాడు. ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన ప్రతి సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిట్స్ ప్రేక్షకుడు హమ్ చేసుకునే విధంగా ఉంటాయి. అలా సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఒక పాటలాగా ప్రేక్షకుడు హమ్ చేసుకున్నాడంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ హిట్ అన్నమాటే. ఈ సినిమాలో కూడా అక్కడక్కడ కొన్ని బిట్స్ ప్రేక్షకుడు హమ్ చేసుకునే విధంగా ఉంటాయి. ఒక సినిమాకి ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించడానికి ముఖ్య పాత్ర వహించేవి ట్రైలర్స్ అండ్ పోస్టర్ డిజైన్స్.
ఈ సినిమాకు కూడా పోస్టర్ డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇక ఈ సినిమాలోని సీన్స్ని డీటెయిల్గా వివరించాలంటే నాకు ఈ ప్రోగ్రామ్ టైం సరిపోదు. సో నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. మీరే స్వయంగా థియేటర్కి వెళ్ళి ఆ సీన్స్ని ఆస్వాదించండి. మీకు సరిపడా ట్రాజెడీ అండ్ కామెడీ సీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఫైనల్గా ఈ సినిమా మీకు గ్యారంటీగా నచ్చుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఈ సంవత్సరం ఈ సినిమా మళ్ళీ ఒక పెళ్లి చూపులు అవ్వాలని ఆ యూనిట్ని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ మళ్ళీ ఒక మంచి సినిమాతో కలుద్దాం. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reaches Namku. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.